మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుంచి 46వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి సందేశాన్ని ముగిస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు మీరు నోట్ చేసుకోండి. 31వ వచనం దగ్గర నుంచి 34వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. మోకరించలేని వారు లేచి నిలబడండి. దేవుడు మనతో మాట్లాడే సమయం. చేతులెత్తగలిగిన వారు మీ చేతులు దేవుని వైపెత్తి, దేవా నీవు నాతో మాట్లాడు అని ప్రభువుని అడుగుదాం. ప్రభు మనతో మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పాస్టర్ గారు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ఏకీభవించి నువ్వు నాతో మాట్లాడు ప్రభు అంటూ ప్రభువుని అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రాలు అయ్యా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని, మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి నీ మందిరాన్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. బయట నీ పక్షం నిలబడి నీ మాటలు చెప్పడానికి మీ సేవకులు సిద్ధపడి ఉండగా మీ సేవకుల్ని నాయనా మీరు మరుగుపరుచుకోండి అయ్యా. నీ ఆత్మతో నింపుకోండి. ఒక మనిషిగా మాట్లాడితే ఆ మాటలు మా జీవితాలకు ప్రయోజనం ఉండవు అయ్యా. నీకు స్తోత్రాలు. మీ సేవకులు మీరు మరుగుపరుచుకుని నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. జీవము గలడండి. మేము వాక్యం విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుని జీవించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డనే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి నిర్లక్ష్యం చేయకుండా ప్రభా అయ్యా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి రావటానికి కూడా మీరు కృప చూపండి అయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే నాయనా మరొకసారి మీ సేవకులు మీ చేతులు సమర్పించు అయానికి స్తోత్రాలు. నాయనా మీరు మాట్లాడితే ఆ మాటలు మా జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కనుక అయా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని మాటలు శ్రద్ధ కలిగి విందాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవా నీ నివాసములు ఎంత
రమ్యములు అవి చూడగోరి నా ప్రాణము ఆశ పడుచున్నది, అది సొమ్మసిల్లు చున్నది. నీ మందిరావరణములో నివసించువారు ధన్యులు, నీ వలన బలమొందెదరు, నిత్యము నిన్ను కీర్తించెదరు. నీ వలన బలమొందెదరు, నిత్యము నిన్ను కీర్తించెదరు. హృదయమా వేగిరపడుమా, హృదయమా వేగిరపడుమా, ప్రభు యేసు కృపరాజ్యముకై, ప్రభు యేసు కృపరాజ్యముకై. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, దేవా నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. 84వ కీర్తన నేను పాడానండి. మీరు కూడా చక్కగా బైబిల్లో ఉన్న లేఖన సారాంశాన్ని బట్టి జీవించడానికి మీ జీవితాల్లో తీర్మానం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుండి 36వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని నేను చెప్తున్నాను, మీరు వినండి. అయ్యా, ఎంతమందిని సిద్ధపరిచావురా నువ్వు భీమవరంలో అని అడుగుతాడు. ప్రభువా, నేను ఒక 500 మందిని సిద్ధపరిచాను అన్నాను అనుకోండి. ఏరా 500 మంది అని అడిగితే నిలబడేవాళ్ళు లేకపోతే నేను ఫెయిల్ అయిపోతా. అయితే ప్రియులారా, కనీసం ఒక్కళ్ళైనా నిలబడేవాళ్ళు ఉంటే, అయ్యా ఇదిగోండి నీ వాక్యాన్ని బోధించాను, నీ వాక్యానుసారంగా ఈ ఒక్క ఆత్మని నేను నిలబెట్టుకోగలిగా అని చెప్తానికి ధైర్యం ఉంటుంది నాకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, వినేసి విడిచిపెట్టడానికి కాదు 2 చెవులు ఇచ్చింది, రెండింటిలో నుంచి ఒక్కసారి వింటుంటే. చూడండి ప్రియులారా, ఈ మధ్య సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మీ అందరికీ. ఈ సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇయర్ ఫోన్స్ ఉంటాయి. దాన్ని హెడ్ ఫోన్స్ అని కూడా అంటారు. హెడ్ ఫోన్స్ అనే దానిలో మీనింగ్ ఉంది, ఇయర్ ఫోన్స్ దీనిలో కూడా మీనింగ్ ఉంది. ఇయర్ ఫోన్స్ అంటే చెవుల్లో పెట్టుకునేటటువంటి ఫోన్లు, చెవుల్లో నుంచి లోపలికి మెసేజ్ పంపించే ఉపకరణం. హెడ్ ఫోన్ అంటే ఈ తలకి ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, హెడ్ అంతటిని స్వాధీనంలో ఉంచుకునేటటువంటి ఉపకరణం అని అర్థం. నిజమే, ఈ 2 అర్థాలు ఒకటే, ఓకే. అయితే ప్రియులారా, ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఒక చెవులో పెట్టుకున్నాం అనుకోండి, ఒక పక్కనే వినపడుతుంది. 2 చెవుల్లో పెట్టుకున్నాం అనుకోండి, అది చెవుల్లో వినపడినట్టు ఉండదు, కానీ మెదడుకి తాకినట్టుగా ఉంటుంది. తలలో ఇక్కడ వస్తుంది, ఆ సౌండ్ ఎక్కడ వస్తే ఇక్కడ అదిరిపోతూ ఉంటుంది. అంటే 2 చెవులు ఇచ్చింది దేవుడు ఎందుకు అంటే, ఈ 2 చెవుల్లో దేవుని మాట వింటుంటే అది నీ మైండ్లో చేసి నీ శరీరం అంతటిని నడిపించును గాక. ఇక ఒక పక్కనే విని ఒక పక్కన వదిలేస్తున్నాం అనుకో, ప్రయోజనం ఏమి ఉండదు. ప్రియులారా, 2 చెవులతో విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకని ఆత్మదేవుడు ప్రకటన గ్రంథంలో 2-3 సార్లు చెప్పారు, ఆత్మ చెప్పు సంగతులు. వెరీ గుడ్. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. చూడండి ప్రియులారా, నాకు తెలిసిన లోక జ్ఞానంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మేము చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం. చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకోండిరా అని చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు.
సరే ఎంతవరకు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అని అడిగాం చిన్నప్పుడు. చాలామందికి ఇదే పొరపాటు. ఎక్కడంటే ఇక్కడే తెలుసుకుంటారు, పూర్తిగా తెలుసుకున్నట్లు నడుచుకోరు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. తెలుసుకున్నట్టు నడుచుకోరు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఎలాగా అంటే మేము అప్పుడే అడిగేవాళ్ళం, ఎంతవరకు చదువుకుంటే ఉద్యోగం వస్తుందండి అని. మా పంతులమ్మ గారు ఒక ఆమె ఉండేది, శాంతమ్మ గారు ఆమె పేరు, శాంతమ్మ గారు, బాగా గుర్తుంది నాకు. ఆమె పొద్దున్నే రెడీ అయిపోయి ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళి ఆ అటెండెన్స్ రిజిస్టర్లో ఆమె సంతకం పెట్టుకుని ఆ పుస్తకం అక్కడ పడేసి, ఆ రిజిస్టర్ అక్కడ పడేసి, ఒక బెత్తం పట్టుకుని మా ఊర్లో రోడ్డుకి వచ్చేది, వీధికి వచ్చేది. ఆ వీధిలో పిల్లలందరినీ పోగు చేసి, ఒరేయ్ ప్రభాకరం బయటికి రారా అనేది. వస్తున్నానండి మేడం గారు అనేవాడిని. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అనేది ఇంట్లోకి. ఇక ఆలస్యం చేసామనుకో బెత్తం పట్టుకుని ఇంట్లోకి వచ్చి కొట్టడం మొదలెట్టేది. మొత్తం మీద పిల్లల్ని అలా కొట్టుకుంటూ తీసుకెళ్ళేది స్కూల్కి. మా మొట్టమొదట నాకు బోధించినటువంటి టీచర్ గారు శాంతమ్మ గారు. సరే స్కూల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఒకరోజు మనందరం ఫ్రీగా ఉందామే, మీకు కొన్ని మాటలు చెప్తాను వినండి. ఒరే అమ్మా నాన్నోళ్ళు అందరూ కూలి పని చేసుకుంటున్నారా, పొద్దున్నే వెళ్ళి మట్టి పిసుక్కుంటూ ఉంటారు వాళ్ళు పొలాల్లో. మీరు కూడా అలాగే మట్టి పిసుకుతా బతికేస్తారంటారా? కనీసం ఉద్యోగాలు సంపాదించుకుందరు, కానీ పైగా మీకు ఉద్యోగాలు వస్తాయి, రిజర్వేషన్ ఉంది కనుక కష్టపడి చదువుకోండిరా, ఫ్రీగా చెప్తున్నాను అనేది. ప్రియులరా, నేనేం అడిగానంటే, అసలు ఉద్యోగం రావాలంటే ఎంత చదవాలండి మేడం గారు అన్నా. అసలు నువ్వు చదవటం మొదలెట్టరా, ముందు ఉద్యోగం వస్తుంది అంది. నా బాధపడలేక ఆమె చెప్పింది, నేను 8th క్లాస్ చదువుకున్నాను, నాకు ఈ పంతులమ్మ ఉద్యోగం ఇచ్చారు అంది. అంటే ఆ రోజుల్లో 8వ తరగతి చదివితే చాలు ఉద్యోగం వచ్చేది. నాకు ఆశ ఎప్పుడు ఉద్యోగం చేయాలని, ఇప్పుడు కూడా ఉద్యోగం చేయాలని. నేను వేసుకునే డ్రెస్సుల్లో మీకు అప్పుడప్పుడు కనపడతా ఎంప్లాయ్ లాగా, ఈరోజు కూడా అలాగే కనపడతా, బిషప్ లాగా కనపడను. అయితే ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఘనపరచాలి. సరే ప్రియులారా, నేను అడిగా, ఏమండి ఆర్టీసీ డ్రైవర్ అవ్వాలన్నా కండక్టర్ అవ్వాలన్నా ఏం చదవాలి అన్న. కనీసం ఓ 10th క్లాస్ అన్నా చదవాలిరా నువ్వు, 10th క్లాస్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్గా నేర్పుతారు. అప్పుడు నువ్వు డ్రైవర్ కావాలంటే డ్రైవర్ అయిపోవచ్చు, లేదా 10th క్లాస్ బాగా పాస్ అయితే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ చేయించుకుని కండక్టర్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆమె సలహా ఇచ్చింది. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజుల్లో టీచర్గా అంటే ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయుడుగా, ఉపాధ్యాయురాలుగా పనిచేయాలంటే 8వ తరగతి వరకు సరిపోద్ది. అంటే అది ఎందుకు అంటే, జ్ఞానం కోసం, సంస్కారం కోసం ఈ పని చేయాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. అల్లరి చేయకండి రా అని చెప్పాలి, 2-3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అల్లరి చేస్తుంటే టేబుల్ మీద బెత్తంతో కొట్టాలి, బెత్తంతో డమాడమని సౌండ్ చేయాలి. వాళ్ళు చేసే సౌండ్ కంటే బెత్తం సౌండ్ ఎక్కువ అవ్వాలి. కొన్ని స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మా సిద్ధుగాళ్ళలాగా వింటలేదనుకో, అప్పుడు టేబుల్ మీద మోగాల్సిన బెత్తం వాడి ఈపు మీద మోగాలి, అప్పుడు కంట్రోల్ అవుతాడు. ఇదంతా టీచర్ ట్రైనింగ్లో నేర్పుతారు. ఆ ట్రైనింగ్ని క్యాచ్ చేయడానికి నీకు 8th క్లాస్ సరిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఇందాక ఆరాధన చేస్తుంటే నాకు ఒక ప్రశ్న నా మనసులో, ఒక టీచర్గా జాబ్ చేయటానికి విద్య అర్హత ఎంత అని ఉంది, ఓ కండక్టర్గా జాబ్ చేయటానికి విద్యార్హత ఎంత అని ఉంది, ఒక కలెక్టర్గా జాబ్ చేయటానికి IAS కంప్లీట్ చేయాలని ఉంది, అలాగే ఓ DSPగా పనిచేయటానికి ప్రియులారా చూడండి IPS కంప్లీట్ చేయాలని ఉంది. మరి ఆత్మీయంగా ఎదిగేవాడికి బైబిల్లో ఈ పుస్తకాలు చదివితే సరిపోదా అనే కెపాసిటీ లేదా అని నాలోనే నాకు ఒక ప్రశ్న. మీ అందరికి కూడా ఉండాలి ఈ ప్రశ్న. ప్రియులారా గమనించండి, ఎంతసేపు ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా, ఉందా అక్కడ? ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తూనే ఉండాలి.
రెఫరెన్స్ చెప్పకపోతే ఈయన పాస్టరే కాదు. ఎంతకాలం చదువుతావండి ఆత్మీయ ఎడ్యుకేషను? ఎంతకాలం బోధించాలండి? నీకు లిమిట్ లేదా? వాక్యాన్ని విన్నావు, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నావు, ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా, ఎన్నో దినాలుగా, పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుడని ఏ దానియేలనో, రూబేనో, షడ్రకనో, మెషకనో, అబేద్నెగోనో పేర్లు పెట్టుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నట్టే కనపడుతున్నావు, కానీ నువ్వు డిగ్రీ సంపాదించలేకపోతున్నావు. దేవుని ఎదుట నిలబడేదానికి సర్టిఫికెట్ నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రియులారా, ఎంతకాలం వింటావు? ఇంకా ఎంతకాలం బోధ చేయాలి? నీకు ఎంతకాలం చెప్పాలి వాక్యాన్ని? ప్రియులారా చూడండి, ఎడ్యుకేషన్ లైఫ్లో ప్రతి ఉద్యోగానికి, ప్రతి ఎంప్లాయీకి, బిజినెస్ మ్యాన్కి కూడా కొంత క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఆలోచించలేకపోతున్నాం. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను కదా, విన్నది నాకు సరిపోదా? నేను ఆత్మీయంగా నడుచుకోవటానికి ఈ సబ్జెక్ట్ నాకు చాలదా? అబ్రహాం గురించి విన్నావు, నోవాహు గురించి విన్నావు, ఇస్సాకు గురించి విన్నావు, దానియేలు గురించి విన్నావు. ఇంకా వినేదానికి వెరైటీ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ విశ్వాసులు వినిన దాని ప్రకారం నడుచుకునే దానికోసం ఎదురు చూడట్లా. ఇక్కడ క్రైస్తవ్యం ఫెయిల్ అయిపోతుంది. ప్రియులారా చూడండి, మహనీయులు, మహానుభావులు ఎంతోమంది చెబుతున్నారు నేను క్రైస్తవ్యాన్ని ఇష్టపడతాను కానీ క్రైస్తవుడిని ఇష్టపడను అని చెప్పారట చాలామంది. ఎందుకు ఇష్టపడరు? ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు అంటే, క్రైస్తవ్యం చెప్పినట్లుగా క్రైస్తవులు నడుచుకోవట్లేదయ్యా అంటున్నారు. చాలా దారుణమైన బాధ కలిగే మాట ఇది. ప్రియులారా, వాక్యం తెలుసు, వాక్యానుసారంగా ఎంతవరకు మనం జీవించగలుగుతున్నాం. ఇక దానికి కూడా ప్రతిరోజు రెఫరెన్సుల కోసమే, ప్రతిరోజు దానికోసమే కాదు, రెఫరెన్సులు అవసరమే. వినండి, అక్కడ ఎలా ఉందా అని తెలుసుకోండి, గుర్తుండటం కోసం రాసుకోండి, బైబిల్లో కూడా అండర్లైన్ చేసుకోండి. మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, వినిన దాని ప్రకారం, నేర్చుకున్న దాని ప్రకారం, చదివిన దాని ప్రకారం మీరు నడుచుకోండి. దయచేసి వాక్యానుసారంగా నడుచుకోండి. దయచేసి వాక్యం ఏం సెలవిస్తుంది, ఏం మాట్లాడుతుంది? నేను విన్నాను, అమ్మను అమ్మ అని పిలవాలి, కానీ ఏమే నీ అమ్మ అని పిలవకూడదనే ఇంగిత జ్ఞానంలోకి రండి. ప్రియులారా తెలుసు, ఎలా పిలవాలో తెలుసు. ఇందాక ఓ పాట పాడాను నేను, బైబిల్లో ఉంది, చదవండి. 84వ కీర్తన, 84వ కీర్తన చదవాలి. దేవా సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే మన దేవుడు గనక నేను ఆ పాట పాడుతూ ఇక్కడి నుంచి ఆ పాటను స్టార్ట్ చేశా. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు. అందరూ అనండి, స్టార్ట్ చేయండి. దేవా అనండి, దేవా ఆహా. అంటే ఆ పదాన్నే తీసుకుని 3-4 సార్లు అన్నా నేను. నేర్చుకోవటం అంటే అది. పదం అక్కడ ఉంది. ఇంకా బైబిల్ చూస్తూనే ఉన్నారు కుర్చీలో కూర్చున్నోళ్ళు. చెప్పేశాను కదా, ఇక నా వైపు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి అని. ప్రియులారా చూడండి, ఆ పదాన్నే పదే పదే స్కేల్లో హెచ్చించి తగ్గించి, హెచ్చించి తగ్గించి పాడేవాళ్ళను గాయకులు అంటారు. అలాగే ప్రియులారా, వాక్యాన్ని తెలుసుకున్న మనం ఎక్కడెలా మాట్లాడాలో, ఎక్కడెలా నడుచుకోవాలో, ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. ఇది తెలియట్లా చాలామందికి. సేవకుడిని ఎలా గౌరవించాలి, దేవుణ్ణి ఎలా గౌరవించాలి, దేవుని మందిరాన్ని ఎలా ప్రేమించాలి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి,
వాక్యాన్ని విని ఎలా నడుచుకోవాలి? ఈ అనుభవాలు తక్కువైపోతున్నాయండి జనంలో. అందుకనే క్రైస్తవ్యానికి విలువిస్తున్నారు కానీ క్రైస్తవులకు విలువ ఇవ్వట్లా. ప్రియులారా, ధైర్యంగా చెప్పాలి, హీఈస్ క్రిస్టియన్, షీఈస్ క్రిస్టియన్, వీళ్ళందరూ క్రైస్తవులు. అది మనం వాక్యానుసారంగా జీవించే విధానంలో మనం వాళ్ళకి చూపించవచ్చు. జీవించే విధానంలో చూపించాలి. ఇక్కడ ప్రియులరా, ఇక వాక్యంలోనికి వెళదాం. ఒక 30-40 నిమిషాలు వాక్యం చెప్తానండి ఈరోజు. శ్రద్ధగా వినండి. దేవుడు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, ఈ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యానికి వారసులం అవ్వాలంటే మేమే ఎలా జీవించాలి అని అడుగుతూ ఉండగా, ఆయన ప్రారంభంలో మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను మొట్టమొదటిగా ఆయన బోధించనారంభించి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అంటూ ప్రకటించడం మొదలుపెట్టారు. మార్కు సువార్త అనుకుంటే ఒకసారి చూడమ్మా, 14వ వచనం దగ్గర నుంచి చూడండి. మొదటి అధ్యాయం మార్కు సువార్త. యోహాను చెరబట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇది ప్రారంభం. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అంటూ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ డౌట్స్ అడుగుతూ వచ్చారు ఆయన వాక్యం వినేవాళ్ళు. పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందండి? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఎలా జీవించాలండి అని వీళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా జవాబులు చెప్తూ, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలంటే ఎలా ఉండాలి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే ఇలా ఉండాలి. ఈ పరలోక రాజ్యాన్నే నిత్య రాజ్యం అంటారు, దానినే నిత్య జీవం అంటారు. ఆ నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి చేరుకోవాలంటే మీరు ఎలా ఉండాలి అంటూ యేసయ్య చాలా చక్కగా చెప్పి ఫైనల్గా ఆయన జీవితాన్ని ముగించే టైంలో ఇదిగో ఈ సంగతి చెప్పారు. ఆయన బ్రతికుండగానే ఆయన నోటితో చెప్పిన మాటలు ఇవి. ఏమని అంటే, మనుష్య కుమారుడు తన మహిమతో దేవుని యొక్క దూతలతో మేఘాల మీదకు వస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చదవండి ఆ వాక్యాన్ని. 25వ అధ్యాయంలో 31వ వచనం మత్తయి సువార్త. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మన పాటలు ఎంతమంది ఉన్నారో తెలీదు, యూట్యూబ్లో పెట్టేస్తుంది మున్ని. చక్కగా మన ఛానల్ని, దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారు, సబ్స్క్రైబ్ అంటారమ్మా మున్ని. యూట్యూబ్లో మన పాటలు వస్తాయి. మన పాటలు, నేను రాసిన పాటలన్నీ MP3లో ఉన్న పాటలు వస్తాయి, లేటెస్ట్గా రిలీజ్ అయిన పాటలు వస్తాయి, ఎక్కడో ఎప్పుడో పాడిన పాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయింది ఆ పిల్ల నన్ను. అవన్నీ చూస్తుంటే ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉండేవాడిని పెడుతున్నాను కదా గ్రూపులో. అవి చూడండి, మీరు చూడండి ప్రియులారా, చూడండి. మహాగణుడా అనే పాట రాసినప్పుడు నేను పత్రికల్లో ఉన్న ఈ పదాన్ని పెట్టా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగి వచ్చును అనే డైలాగ్ పెట్టి అక్కడి నుంచి మహాగణుడా ఆ డైరెక్టర్గా చెప్పి దేవుడు దిగి వచ్చిన మ్యూజిక్ అంటే ఆయన కీబోర్డులు అలా తీసుకొచ్చారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అనేటటువంటి సంగీత విద్వాంసుడి దగ్గర ఉండే కీబోర్డ్ ప్లేయర్ ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు చెన్నైలో. బాంబే నుంచి చెన్నైకి వచ్చి అక్కడ మన పాటకి, ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. చూడండి ప్రియులారా, అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, శ్రద్ధగా వినండి. మనుష్య కుమారుడు తన మహిమతో సమస్త దూతలను కలుపుకుని
మేఘాల మీదకు వస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హోసన్న మినిస్ట్రీలో ఉన్నప్పుడు తెన్నెల ఎలీషా గారని ఆయన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన కూడా ఒక పాట రాశాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై మన యేసు మహీతలమునకు ఏ తెంచును అని ఒక పాట రాశాడు. స్తోత్రం చెప్పండి. మేము బైబిల్ తరిపీదు కోసం హైదరాబాద్ వెళ్తే చిలకల గూడలో వాళ్ళు హిందీలో ఓ పాట రాశారు ఇదే పదాన్ని. ఆజీవో ఆనే వాలా హై, ఆ जी वो आने वाला है, वो जी वो आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है. సుజన్ కీబోర్డ్ పని చేయట్లేదంటవా? వదిలి కూర్చో. మంచిది. ఈ పాటలన్నీ కలిపి పాడేసేవాడిని. దాన్ని బాలరాజు గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి, ఆయన రానయ్యున్నాడు తప్పక రానయ్యున్నాడు, నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానయ్యున్నాడు. ప్రభు వస్తున్నాడు. సంతోషంగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. మీరు తెలిసి కొట్టారో తెలియక కొట్టారో వెనకాల ఉన్నవాళ్ళు కొంతమంది కొట్టట్లేదు. ఎందుకంటే ఆయన వస్తే నా ఇల్లు ఏమైపోద్ది, ఆయన వస్తే నా స్థలం ఏమైపోద్ది, ఆయన వస్తే నా అబద్ధాలన్నీ నిజాలు ఎట్లా అయిపోతాయి. నోరు తెరిస్తే అబద్ధాలండి బాబు. ఎంత పొగడతలో మనుషులు. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త, వస్తున్నాడు. వాక్యము ఏది ఫెయిల్ అవ్వలా. వాక్యంలో ఉన్న ప్రతిదీ జరిగి తీరింది. ఇది కూడా వాక్యంలో ఉంది. ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు తన మహిమతో కోట్ల కొలది సమస్త దూత గణాలతో మేఘాల మీదకు వస్తాడు. ఇది నిశ్చయంగా జరుగుతుంది, నిశ్చయంగా జరుగుద్ది. అప్పుడు ఏం జరుగుతుందయ్యా? ఆయనకు ఒక సింహాసనం వేస్తారు, మహిమ సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన. దేవుని దూతలు ఆయన వెనకే నిలబడతారు. ప్రియులారా, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువమ్మాయి అదే మాట. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఏమనుందమ్మా? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అప్పుడు సమస్త జనములు, వెనకాల కూర్చున్న విశాలి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి లాస్ట్ ఆమె ఉంది, ఆమె తర్వాత ఊర్లేరు, కిటికీ ఉంది. ఆమె వెనక కూగిందా ఐతూకులాగా కిటికీలోంచి కింద పడిపోద్ది. ఈ పక్కనేమో రాంబాబు ఉన్నాడు. అవునా, నేను కూడా అలాగే ఉన్నానా అనుకుంటా ఆమె అంక చూస్తున్నాడు ఈయన. ఆఖరినున్న రాంబాబు దగ్గర నుంచి సేవకుని వరకు, ఆఖరినున్నటువంటి మరియమ్మ దగ్గర నుంచి సేవకుని వరకు సమస్త జనులు అంటే మీరు నేను అందరం ఉంటామట. సమస్త జనులు ఆయన ఎదుటకు పోగు చేయబడతారు. నువ్వు నేను మనమందరం కూడా యేసయ్య దగ్గర ఫేస్ టు ఫేస్గా నిలబడాలి. మీ పిల్లల్ని దేవుని వైపు తిప్పితే, సేవకుని వైపు తిప్పితే, వాక్యం వైపు తిప్పితే వారు వాక్యానుసారంగా జీవిస్తారు, వాక్యానుసారంగా ఎదుగుతారు. వాక్యానుసారంగా జీవిస్తేనే ఆశీర్వదించబడతాం. ప్రియులారా, లోకానుసారంగా జీవిస్తే ఆశీర్వాదం రాదు. ఒకానొక దినం వస్తుంది, దేవుని ఎదుట నువ్వు ఫేస్ టు ఫేస్గా నిలబడాలి. ఎదుట 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 ఈ మాట పట్టేసింది పొద్దున్నే నన్ను. ప్రియులారా, తెల్లవారుజామున లేచి బయటకు వచ్చే ఎవరు రాలా. రమణమ్మ గారు వస్తారు, ఇంకా రాలా.
మళ్ళీ వచ్చా, రెండోసారి వచ్చినప్పుడు మెట్లు పట్టుకుని ఎక్కలేనంత ఎత్తైన చోటుకి ఎక్కలేక ఇక్కడే ప్రార్థన చేసుకుని పరిచర్య చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంది మెట్లు పట్టుకుని ఆమె. సరే దేవానికి స్తోత్రం, ఈ ప్రార్థన చేస్తున్న ఎంతమంది వస్తారో చూస్తాం అనుకుంటే దేవుని దగ్గర చూడండి. అయితే వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాక్యం చూస్తుంటే ఎదుట 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 ఈ మాట మనసులో మెదులుతుంది. ఒకానొక దినం రాబోతుంది, ఆ దినాన ఆయన ఎదుట నువ్వు నిలబడాలట, నేను కూడా నిలబడాలి. అక్కడ ఉంది ప్రియులారా ఏమని, సమస్త జనములు, పులులు, సింహాలు, గాడిదలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, గుర్రాలు, ఇవి కాదు, సమస్త జనులు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట నిలబడాలి. ఫేస్ టు ఫేస్గా దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. వాక్యం అంటుంది సమస్త జనములు ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుటికి పోగు చేయబడతారు. సమస్త దేవదూతలను తీసుకుని వచ్చాడు. సమస్త జనులు ఆయన ఎదుట నిలబడాలట. సమస్త జనులు ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రియులారా ఈ జనాన్ని 2 అనుభవాలతో మనల్ని చూపించారు. యేసయ్య 2 అనుభవాలతో చూపించారు. మొదటిది, యేసయ్య చెయ్యి చాపి ఇట్లా సైగ చేస్తే కుడివైపుకి వచ్చారు. నువ్వు ఎలా అంటే ఎడమ వైపుకి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే సమస్త జనుల్లో నుండి కుడివైపున ఒక గుంపును నిలబెట్టారు, ఎడమ వైపున ఒక గుంపును నిలబెట్టారు. కోట్ల కొలది ప్రజల్ని, రమారమి 140 కోట్ల మంది ఉన్నారట మన దేశంలో. ప్రపంచంలోకి ఎంతమంది ఉన్నారో తెలీదు, 700 కోట్లేమో మరి తెలియదు. ఈ కోట్ల ప్రజలందరూ దేవుని ఎదుట నిలబడాలి. అయితే ప్రియులారా చూడండి, ఆయన సైగ చేశాడు, నువ్వు ఇటు వెళ్ళిపో, నువ్వు ఇటు వెళ్ళిపో. మొట్టమొదటిగా ఈ జనాన్ని కుడివైపున కొంతమందిని, ఎడమ వైపున కొంతమందిని ఉంచారు. రెండవది, కుడివైపున ఉన్న వారినేమో గొర్రెలు అని పిలిచాడు, ఎడమ వైపున ఉన్న వాళ్ళని మేకలు అని పిలిచాడు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి ప్రియులారా. సర్వశక్తిమంతుడైన దేవుడు సింహాసన ఆసీనుడై సమస్త జనులను పోగు చేసి ప్రియులారా కుడివైపున గుంపును పెట్టాడు, ఎడం వైపున గుంపును పెట్టాడు. కుడివైపునున్న గుంపుని గొర్రెలతో పోల్చారు, ఎడం వైపున ఉన్నటువంటి గుంపును మేకలతో పోల్చారు. ఇక ఇలా పోల్చి ఆయన మాట్లాడుతున్నారు. కుడివైపునున్న వాళ్ళను చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ఎడం వైపునున్న వాళ్ళను చూసి, ఏమ్మా ఈ మాట చదవట్లేదు మరి, శపించబడిన వారలారా అన్నాడు. అబ్బో చాలా ఇది డీప్ సబ్జెక్ట్. వాక్యంలోంచి బయటకు వస్తే ఇక వాక్యం ఎక్కదు, బుర్రకే బయటికి రావద్దు. అదే టెన్షన్లో, అదే ఆత్మ మంటతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చూడండి, దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట నేను నిలబడాలి. నన్ను కుడివైపుకు పంపిస్తాడా, ఎడమవైపుకు పంపిస్తాడా? నన్ను గొర్రె అంటాడా, మేక అంటాడా? ఆయన ఏమంటారు? నన్ను ఎలా సంబోధిస్తారు? ఇప్పుడు ఫైనల్గా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు కుడివైపున ఉన్న వాళ్ళని చూసి. ఇటువైపున ఉన్న వాళ్ళని చూసి ఏమన్నాడు రండి, ఇక్కడ ఒక మాట లేదు, అక్కడున్న మాట ఇక్కడ లేదు. ఏ మాట అది? ఎవరు చెప్తారో చెయ్యి ఎత్తి చూపించాలి. థ్యాంక్ యూ పెద్ద జయమ్మ గారు. నిజంగా అదండి వాక్యాన్ని క్యాచ్ చేయటం అంటే. మనం వినేస్తున్నాం అంతే. వాక్యానుసారంగా ఎలా జీవించాలి ఇది నేర్చుకోవట్లే. ఏం పదము అంటే ఇక్కడ ఆశీర్వాదం దగ్గరికి వచ్చేసరికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ఇటువైపును చూసి ఏమంటున్నాడు? చదువు మా తల్లి. చూడండి రెండో పదానికి వచ్చేసరికి ఏమనుందండి? ఎడమ వైపున, అక్కడి నుంచి చదువు. ఎడమ వైపున ఉన్న వారిని చూచి
ఇక్కడ ఒక మాట లేదు, అక్కడ ఉన్న మాటలో ఇక్కడ లేదు ఆ మాట. ఏ మాట అది? తండ్రి అనే మాట. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? తండ్రికి ఇష్టమైన క్రియలు చేసి ఆశీర్వదించబడిన జనాంగం. వీళ్ళేమో తమకిష్టమైన కార్యాలు చేసి శపించబడిన జనాంగం. వాక్యం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రియులారా, వాక్యాన్ని చదవాలి, 1కి 10 సార్లు చదవాలి, ధ్యానించాలి. వాక్యం ఏం చెప్తుంది? కుడి వైపునున్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన కార్యాలు చేసిన వారలారా. ఇటువైపును చూసి మీకు ఇష్టం వచ్చిన ఆలోచనతో నడుచుకుని మీ శాపాన్ని మీరే తెచ్చుకున్న వారలారా. ప్రియులారా, చూడండి, జనమందరూ ఆయన ఎదుటకు పోగు చేయబడ్డారు. మొదటిగా 2 గుంపులు చేశాడు. ఒకటి కుడివైపుకి, మరొకటి ఎడమ వైపుకి. కుడివైపునున్న వాళ్ళేమో గొర్రెల స్వభావం లాంటి వాళ్ళు. అసలు వీళ్ళేంలా కుడివైపుకి వెళ్ళండి అంటే వెళ్ళి చేతులు కట్టుకుని అలా నిలబడుతున్నారు అంతే, గొర్రెల్లాగా. వీళ్ళు ఎడమ వైపున ఇటు వెళ్ళండి అన్నాడు ఆయన. ఇటు వెళ్ళండి అనేసరికి, ఎరా మనల్ని ఇటేపుని పెట్టాడు, ఏం చేస్తాడంటావు? ఆశీర్వదిస్తాడు. ఈ మేకకు కూడా స్థిరమైన బుద్ధి ఉండదు. మేక గొర్రె. ప్రియులారా, గొర్రె ఎప్పుడు తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, ఎన్నన్నా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయనకి సేవకుడు కాపరు ఉంటే చాలు, ఆ కాపరు ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాపరి చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు మువ్వలు ఉంటాయి. ఈ కాపరి ఆ కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడు, కూని రాగాలు తీసుకుంటా నడుస్తూ ఉంటాడు. ఆ కర్రని పొడుస్తూ ఉంటాడు. ఎందుకు పొడుస్తాడంటే భూమి మీద ఆయన కోపం కాదు, నా వెనకున్న గొర్రెలు నన్ను వెంబడించాలని. స్తోత్రం చెప్పండి. గొర్రెలు మనుషులైపోతే ఆ మనుషులంట ఆ పాట పాడుకుంటా వెళ్తారట. పెద్దోడ వేసుకో. నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నా వెనకాల రావేనా? మంచి కాపరి యేసేనా, గొప్ప కాపరి యేసేనా. మంచి కాపరి యేసేనా, గొప్ప కాపరి యేసేనా. ప్రధాన కాపరి యేసేనా, ఆత్మ కాపరి యేసేనా. ప్రధాన కాపరి యేసేనా, ఆత్మ కాపరి యేసే. నన్ను కొన్న కాపరి యేసే, నాలో ఉన్న కాపరి యేసే. నన్ను కొన్న కాపరి యేసే, నాలో ఉన్న కాపరి. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా. గొర్రెలకు కాపరుంటే చాలు, కాపరుంటే చాలు. 23వ కీర్తన మీరు అక్కడ రాసుకుని ఇంటికి వెళ్ళాక దాన్ని మెన్షన్ చేసి చదువుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకని లేమి కలదు అంటే, నేను నా మేతని ఎత్తుక్కోక్కర్లా. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఆడి తలకాయ మీద ఇది. మీరు గొర్రెల్లాంటి స్వభావం. వినండి కొంచెం. అందరూ సేమ్ చేయటానికి కాదు, గొర్రె అన్నది సేమ్ చేయటానికి కాదు. ప్రియులారా, హేళనగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఏ కార్యమైనా కాపరి మీద డిపెండ్ అయ్యి, మేమందరం పిల్ల కాపరులం. బిషప్ రేంజ్లో ఉండి నేను చెప్తున్నాను, నేను చిన్న కాపరిని, నన్ను కూడా నడిపించిన నా దేవుడు ప్రధాన కాపరి. చప్పట్లు కొట్టండి ఆయన్ని బట్టి. ప్రియులారా, ఏ అమ్మ చిన్ని నువ్వు చప్పట్లు కొట్టట్లేదేంటి? ప్రియులారా, చిన్ని అయినా మున్ని అయినా నా కళ్ళలో పడితే ఇక అంతే మరి. ప్రియులారా, ఆయన నా ముందు ప్రధాన కాపరిగా నడుస్తున్నాడు.
ఆయన వెనక నేను నడుస్తున్నా, నా చొక్కా పట్టుకుని మా ఆవిడ నడుస్తుంది. అందుకని నా చొక్కా రెండుగా చిరిగిపోయింది. చూసారా ఇక్కడ? ఆమె చొక్కా పట్టుకుని నడుస్తుంది. కాసేపు పిల్లలు గుర్తొస్తే ఈ పక్కన లాగుద్ది, కాసేపు ఎవరు గుర్తొస్తే ఈ పక్కన లాగుద్ది. చొక్కా చిరిగిపోయింది అప్పుడు. అంటే ఇది సఫారీ స్టైల్ అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందుకే ఈరోజు వేసుకున్నానేమో. ప్రియులారా చూడండి, మేము ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి మీరు మేకల్లాగా తిట్టాడంటావా రాత్రి కూటంలో? ఏం చెప్పి ఉంటాడంటావా? అన్నీ నా మీదే. ఆ పాపిస్తాడు కళ్ళన్నీ నా మీదే. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ఆ కళ్ళు నీ మీద పడుతున్నాయి. మనసు మార్చుకోవాలి. పాపం రాజేష్ గారు ఇలా రాలా, మార్పు చెందావా మార్పు చెందావా అని బుర్రకాయలు తినేసేవాడు పాపం. ఆయన ఇంకా మార్పు ఏంటండి? ఇంకా మారటం ఏంటండి? నీ మనసు మార్చుకోవా. ఈ మేకల మనసు మారదో. ప్రియులారా, అక్కడికి వెళ్ళినా పరలోక రాజ్యంలో దేవుని ఎదుటికి వెళ్ళినా అదే మనసు అట్ట. మేకల్లాగా ఏం చెప్పుకుంటున్నారు మన కోసం? సంఘంలో ఏం చెప్తున్నారు? అసలు మనం ఎలా నడుచుకుంటున్నాం? గొర్రెలు ఏం చేస్తున్నాయి చూడండి, వాటిని చూడండి. కనీసం తలదించుకుని పాస్టర్ గారు వెనకాల వెళ్ళిపోతున్నాయి అంట. కృప శనివారం లేదు, ఆదివారం లేదు, సండే స్కూల్ లేదు, మండే స్కూల్ లేదు, 7వ తారీఖు లేదు, 31వ తారీఖు లేదు. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. కాపర్ ఎక్కడుంటే గొర్రెలు అక్కడ ఉంటాయి. అందుకనే ఈ గొర్రెల్ని పిలవటానికి ఆయన కర్రకి మూవలు కట్టుకున్నాడు. ఈ పాస్టర్ గారు ఏమో గుడికి గంటలు కట్టాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆ గంటలు మోగుతున్నాయంటే నా సేవకుడు మందిరంలోకి వచ్చేసాడు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ కాపరి పరిగెడితే గొర్రెలు కూడా పరిగెడతాయండి. దేవుని దయ వల్ల నేను అన్నవరం పరిగెత్తా, ఒక్క గొర్రె కూడా రాలా. ఈ కృప చిన్ని కలిసి 2 బళ్ళు వేసుకుని ఒక్కొక్క బండి మీద 4 ఆడపిల్లల్ని ఎక్కించుకుని కోటానికి వచ్చారు. వాళ్ళని చూసేసరికి నాకు సిగ్గనిపించింది. మరి కొమ్ములు తిప్పుకున్న గొర్రెలు ఎక్కడున్నాయి? కొమ్ములు పెరిగిన పోతు గొర్రెలు ఎక్కడున్నాయి? ఆడ గొర్రె పిల్లలు మాత్రమే వచ్చాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడా? ఆయన ఎక్కడికి వెళ్తే మేము అక్కడే. ప్రియులారా, అక్కడికి వెళ్ళాం. ఏలూరు దుగ్గిరాల మా ఆత్మీయ తండ్రి నా గురించి పరిచయం చేస్తున్నాడు. అయిపోయింది. దేవుడికి కూడా సంతోషం వచ్చినట్టుంది. ఉరుములు దడ దడ ఉరిమేసాయి. ప్రియులారా, భూకంపం వచ్చినంత పని అయింది. ఆయన స్టేజ్ దిగల నా భుజం మీద చేసి అలాగే ఉన్నాడు. నా కాపరి దిక్కపోతే నేను దిగను, నేను కూడా అక్కడే ఉన్నా. దేవుడికి ఆనందం వచ్చేసింది. ఆనంద బాష్పాల్లాగా భయంకరమైన వర్షం పడిపోయింది. మేము తడిచిపోయి అక్కడే ఉన్నాం. విశ్వాసులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. కానీ భీమవరం నుంచి ఒక్క గొర్రె అక్కడికి రాలా. నేను ఎక్కించుకెళ్తాను రండి అని చెప్తున్నా, నేను తీసుకెళ్తాను రండి. ప్రియులారా, గొర్రెలు తల దించుకుని కాపరిని వెంబడిస్తాయి. తల కూడా ఎత్తవు, తల పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. చెవులు ఉన్నాయి కదా, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. విన్నాయి. మేము కూడా వెళ్ళాలి. ఆ మూవలు మోగించుకుంటూ వెళుతున్నాడు. ప్రియులరా, ఆ కాపరి వెనక్కి గొర్రెలు వెళ్తాయి. గొర్రెల స్వభావం అది. ఈ మేకలు వెళ్ళవు, కాపరి వెనకాల వెళ్ళవు. అబ్బో, ఆయనతో పాటు వెళ్తే మనం ఎంజాయ్ చేయలేమే. మనం ఫ్రెండ్స్, అతుక్కుపోయిన ఫ్రెండ్స్. జాగ్రత్త, అక్కడ గతుక్కుని మింగేస్తుంది శాపం. నువ్వు దేవుని ఎదుట ఫేస్ టు ఫేస్గా నిలబడాలి. ఆ మాట అండర్లైన్ చేసుకోమని చెప్పా. దేవుని ఎదుట ఫేస్ టు ఫేస్గా నువ్వు నిలబడాలి. దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. ప్రియులారా గమనించండి. దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వు ఇటువైపుకి వచ్చే, నీ స్వభావం నాకు తెలుసు. నువ్వు ఇటువైపుకి వెళ్ళు, నీ స్వభావం నాకు తెలుసు. వీళ్ళేమో తండ్రి చేత ఆశీర్వదించబడిన వారట. వీళ్ళేమో వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న క్రియల ద్వారా శపించబడిన వాళ్ళు. ప్రియులారా, ఆలోచించాలి. మనం ఏ గుంపులో ఉన్నాం? 2 గుంపులుగా చేశారు. 2 గుంపులు, కుడివైపున ఎడం వైపున 2 స్వభావాలు, గొర్రెలుగాను మేకలుగాను. మూడవది 2 ఆశీర్వాదాలు. ఒకటి తండ్రి చేత ఆశీర్వాదం, మరొకటి వీళ్ళు చేసుకున్న క్రియల ద్వారా వీళ్ళకి శాపం. నేను మీకు చేతులు జోడించి దండం పెట్టి చెప్పేది అందుకే. క్రియలు జాగ్రత్త. ఎలాంటి పనులు మనం చేస్తున్నాం, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం. చాలామంది తిని, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడుము. ఎంతసేపు వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడట. వాక్యం సెలవిస్తుంది.
వాళ్ళ ఎంజాయ్మెంట్స్, ప్రియులారా, వాళ్ళ ఆనందం, వాళ్ళ కోసమే వాళ్ళు వాళ్ళే తినటం, వాళ్ళే తాగటం, వాళ్ళే తిరగటం. మా ఇంటి వాళ్ళందరికీ ఉంటే చాలు. అదేదో వచ్చిందంట నొక్కేది. నిన్నే చెప్పాడు పెద్దోడు, నాకు అర్థం కాల. ఒరే సరిగా చెప్పరా, జొమాటో అని ఉంటుంది, అదేనా అన్న. అది కాదన్నా బాబు అన్న. ఇంకేంటంటే డీప్గా మరొకటి ఉంది, దానిలో రాత్రులే వర్క్ ఎక్కువ జరుగుతుంది అన్నాను. ఆ ఫోన్లో కొడితే చాలట, అర్ధరాత్రి సైతం వచ్చేసి కావాల్సినవి ఇచ్చేస్తారు సీక్రెట్గా. మళ్ళీ వాళ్ళు చెప్తారట, మా ఇంటికి వచ్చి బెల్లు నొక్కొద్దు, ఫోనే చెయ్యి, ఫోన్ చేస్తే మేము బయటకు వస్తాం, సైలెంట్గా తీసుకెళ్ళిపోతాం. ఎంత దారుణంగా ఉన్నాయండి రోజులు. ప్రియులారా, ఎంత దారుణంగా బ్రతికేస్తున్నారు మనుషులు. మేకల్లాగా బ్రతుకుతున్నామో, గొర్రెల్లాగా బ్రతుకుతున్నామో ఆలోచించాలి. కుడివైపునున్న వాళ్ళని చూసి, యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్స్ ఇన్ మై ఫాదర్. నా తండ్రిలో జీవించారు కనుక, నా తండ్రిలో మీరు బ్రతికారు కనుక, నా తండ్రికి తగిన బిడ్డల్లాగా మీరు ఉన్నారు కనుక, ఆయన కూడా నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పారు. ఒక సందర్భంలో నేను గొర్రెనన్నారు. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఉంది, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. చప్పళ్ళు కొట్టండి గట్టిగా ప్రియులారా. ఆయన గొర్రెతో పోల్చుకున్నాడు, గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు. ఆశీర్వదించబడిన వారు గొర్రె స్వభావంతో ఉన్నారన్నారు. ఇది కూడా నా సబ్జెక్టు కాదు, దాంట్లో నుంచి ఇంకొంచెం ముందుకు వెళుతున్నా. ప్రియులారా చూడండి, మొదటిది 2 గుంపులు, కుడివైపునొక్కరు ఎడంవైపునొక్కరు. రెండవది గొర్రెల వంటి వారు, మేకల వంటి వారు. మూడవది తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, తమ ప్రవర్తన ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు. ఇక్కడ ఈ గుంపు జనాన్ని ఆయన విభాగించి పెట్టారండి 2 అనుభవాలతో. అయితే ప్రియులారా, ఆ తర్వాత అనుభవానికి వచ్చేసరికి వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని వీళ్ళు అడిగారు. మేము శపించబడటానికి కారణం ఏంటి అని వాళ్ళు అడిగారు. అంటే ఫేస్ టు ఫేస్ అయిపోయారు కదా. ఇప్పుడు మనం కూడా కొనొక దినాన దేవునికి ఫేస్ టు ఫేస్ అయిపోతాం, దేవుని ఎదుట నిలబడతాం. చాలామందికి లేదు ఈ అవకాశం, ఈ ధన్యత. ప్రియులారా, చాలామంది పొందుకోవాలా ఈ ధన్యత. ప్రియులారా, వీళ్ళు ఎదురెదురు పడ్డారు. దేవుడును సర్వజనులను ఎదురెదురు పడే ఒక రోజు సింహాసనం ఎదుట. అప్పుడు వీళ్ళు అడిగారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, అయ్యా మేము ఎలా ఆశీర్వదించబడ్డాం అని. వీళ్ళు అడిగారు, మాకు శాపం అంటున్నావు, ఎందుకు వచ్చిందండి శాపం? చెప్తా, అన్నీ వివరంగా చెప్తా. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, అన్నీ వివరంగా చెప్తా, మీకు చెప్తా, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తా. ప్రతి ప్రశ్నకు జవాబు యేసయ్య మాత్రమే. అందును బట్టి కూడా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఎప్పుడు ఎవరినైనా గణపరచాలి అనుకుంటే హృదయపూర్వకంగా గణపరచండి, అంతే. ప్రియులారా, నోటితో గణపరిచి నొసళ్ళతో ఎక్కిరించబాకండి. హార్ట్ఫుల్గా అంతే. దేవుని దగ్గరికి వచ్చాం, దేవునికి హృదయం ఇచ్చేసాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం. హార్ట్ఫుల్గా, దేవా ఈ కార్యాలన్నీ చేయటానికి నువ్వు సమర్థుడవు అని మనకు అనిపిస్తే చప్పట్లు కొట్టేద్దాం. ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు చెప్తాడు. ఒకవేళ మనుషులు చెప్పే జవాబులు నీకు నచ్చకపోవచ్చు, నీకు ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్తాడు, జాగ్రత్త. దేవుడు చెప్తాడు, ముందల మనిషితో చెప్పిస్తాడు, నీ తోటి వ్యక్తులతో చెప్పిస్తాడు, ఆ తర్వాత నీ సేవకులతో చెప్పిస్తాడు, రెండవది వాక్యానుసారంగా చెబుతాడు, ఇక మూడవది డైరెక్ట్గా ఆయనే నీ ముందు నిలబడి నీతో చెప్పేస్తాడు. ఆ రోజు త్వరలో రాబోతుంది, ఆ రోజు రాబోతుంది. సిద్ధపడండి అందరూ, స్తోత్రం చెప్పండి. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, ప్రియుడు నిన్ను కోరినాడు వేచియుండుమా, నీ వరుడు నిన్ను కోరినాడు వేచియుండుమా, బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా,
జాగ్రత్త చెందకుమా, ప్రియుడు నిన్ను కోరినాడు. భీతి చెందకుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా. హల్లెలూయా. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త. ఆయన ఫేస్ టు ఫేస్గా నిలబడి వేళల్లో అలా విభాగించేసరికి వీటి గురించి చాలా ఉంది. ఈ రోజుకి ఎక్కువే ఈ సందేశం. అయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. నెక్స్ట్ జరగబోయేది కూడా కొంచెం విందాం, అంతా వినలేం కానీ కొంచెం విందాం. మొట్టమొదటిగా ఈ ఆశీర్వదించబడిన ప్రజల దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే నెగిటివ్లో ఎలా తలుసుకోవట్లా ఇప్పటికే నా. అందుకని ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని నెగిటివ్ పాయింట్లోకి వెళ్ళట్లా. నాకు ప్రతిపక్షం ఎక్కువైపోతుంది, కానీ ఏ రోజుకైనా నా రాజ్యం వచ్చునుగాక. హల్లెలూయా, ఆమేనా. కొంతమంది నీళ్లు తాగినట్టు నటించేస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళినట్టు నటించేస్తున్నారు. ప్రియులారా, పరలోక ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వస్తుందో నాకు తెలియదు, కానీ ముగింపు టైంకి మాత్రం విశ్వాసులు వస్తానే ఉన్నారు. ప్రియులారా, ఆలోచించాలి. ముందు ఈ పాజిటివ్గా వీళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయి మీరు ఎలా ఆశీర్వదించబడ్డారో నేను చెప్తాను వినండి అన్నాడు. వీళ్ళు కూడా శ్రద్ధగా వింటున్నారు. ఒక 7 అనుభవాలు చెప్పాడు వీళ్ళల్లో, మంచి అనుభవాలు 7 అనుభవాలు చెప్పాడు. ప్రియులారా, వీళ్ళతో చెప్తుంటే వీళ్ళు మధ్యలో మేకలు కదండి, ఉండవాళ్ళు ఉండరు, దూరిపోతారు. కుటుంబాలు సంసారాలు నాశనం చేసేది వీళ్ళే, మేకలే. కనపడిన ఆకల్లా కొరికేస్తుందండి మేక. గొర్రెమో కాపర్ ఎక్కడ తీసుకెళ్ళి అన్నం పెడితే అదే తింటది. ఈవేళ మనం అందరం సామేలు వాళ్ళ ఇంటికి వెళ్దాం, కూటం పెట్టి బిర్యానీ పెడతాడు అని నేను చెప్పాను అనుకో, అందరం సామేలు వాళ్ళ ఇంటికి వెళ్తాం, అందరం బిర్యానీ తింటాం. ఇది కాపర్ నడిపిస్తాడు, కాపర్ నడిపిస్తాడు. మేకలైతే నడిపించక్కర్లా, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి కతికేస్తాయండి, కతికేస్తాయి. కతికితేనట, అమ్మ మా చెల్లర వాళ్ళ అమ్మ నువ్వు చెప్పు, కతికితేనంట అతకదంట. చూసారా, మన బ్రాండ్ వేరు, మన వయసు వేరు, మన స్వభావం వేరు, మన ఆలోచనలు వేరు. ఇప్పుడు తరమాలా లేరమ్మో, ముందల అతికిన తర్వాతే కతుకుదామంటారు వీళ్ళు. అది నిలబడే అతుకుడు కాదు, నిలబడే అతుకుడు కాదు, అది కతికిన తర్వాత. ప్రియులారా చూడండి, కతికితే అతకదంట. ఇది పెద్దోళ్ళగా మన సామెత. ప్రియులారా చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాపర్ ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తాడు. పంచభక్ష పరమాణాలు దొరుకుతాయంటే అక్కడికి వెళ్దాం. లేదు గంజినీళ్ళు పోసి దాంట్లో ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నారు అంటే ముందు నేను ఉంటా, నా వెనకాల మీరు వచ్చేద్దరు. కానీ ఎక్కడికైనా తీసుకెళ్తాడు, కానీ ఆయన పచ్చిక గల చోట్లకే నన్ను తీసుకెళ్తాడట గొర్రె చెబుతుంది. మేకలు అలా కాదు, ఎక్కడ దొరికితే అక్కడ కరికేస్తాయి అంతే. ఓయ్ దొరికినప్పుడే తీసుకోవాలరా. ఆ పైగా వాళ్ళు చెప్తారు, అన్నం దేవుడి స్వరూపం, అదే వాళ్ళ భాషలో కనుక కతికేద్దామని కతికేస్తారు. వీళ్ళు మధ్యలో వచ్చేసి కతికేస్తున్నారండి అయ్యగారిని. ఏమండి ఏంటి వాళ్ళతోనే చెప్తున్నారు, మీరు మాతో చెప్పరా అంటే, వీళ్ళు చేశారు మీరు చేయలేదు, వీళ్ళు ఏం చేశారో చెప్తాను వినండి అంటున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. వీళ్ళు ఏం చెప్తారో, వీళ్ళకి ఏం చెప్తానో, వీళ్ళు చేశారు అది మీరు చేయలా. నేను నా పిల్లలతో చెప్తున్నాను, వాక్యానుసారంగా ఇలా బ్రతకండి అని చెప్తున్నా. వీళ్ళు బ్రతుకుతున్నారు, మీరు బ్రతకట్లా. వీళ్ళు చేస్తున్నారు, మీరు చేయట్లేదు. ఏం చెప్పారండి, ఏం చెప్పారు మీరు అంటే, ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే 35వ వచనం చూడమ్మా. నాకు ఒకానొక టైంలో ఆకలేసింది అయ్యా, ఆకలేసింది. నాకు ఆకలి అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భోజనం పెట్టారు అన్నాడు. ఫస్ట్ వన్ అన్నమాట, మొదటి మాట. మేము పెట్టలేదా అన్నారు వాళ్ళు. ఈ మేకలు కదండి, ఎప్పుడు దెబ్బలాటలే కావాలి వీళ్ళకి, తలదించుకుని వెళ్ళిపోయే అనుభవాలు లేవు. నిజంగా దేవుని యొక్క బిడ్డ అయితే తలదించుకునే వెళ్తాడు. శ్రమలైనా నిందలైనా, శ్రమలైనా నిందలైనా,
వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా, నిందలొచ్చినా, అవమానాలొచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. బిర్యానీ దొరుకుతుందంటేనేమో ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతావా? నీకు పిలిచి కుర్చీ ఇచ్చి సింహాసనం ఇస్తున్నారు అంటే ఆ ప్లేస్ని కోరుకుంటావా? దేవుడు అలా కోరుకోడు. దేవుడు అలా కోరుకోడు. తనను ప్రేమించే వాళ్ళు ఎక్కడుంటే దేవుడు అక్కడికి స్వయంగా నడుచుకుంటూ వచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మీరు చేయలా, వీళ్ళు చేశారు. నాకు ఆకలైంది, నాకు ఆకలైందండి, వీరు అన్నం పెట్టారు నాకు అన్నాడు. అనేసరికి ఇద్దరు ఆశ్చర్యపోయి చూసి, ఆ గుంపోళ్ళు చూశారు, ఈ గుంపోళ్ళు చూశారు. వీళ్ళు అడిగారు, అయ్యా నువ్వెప్పుడు వచ్చావు, ఆకలైందని ఎప్పుడు చెప్పావు, నీకు నేను అన్నం ఎప్పుడు పెట్టాను అని వీళ్ళు అడిగారు. వాళ్ళు అడిగారు, నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు వస్తే మేము ఎప్పుడు పెట్టలా, నువ్వు వస్తే మేము పెట్టలేదా, మాకున్నదంతా అమ్మేసి అయినా పెడతాం నువ్వు వస్తే అంటే. వీళ్ళు డామినేటెడ్ పర్సన్స్ కదండి. లోకంలో డామినేటెడ్ ఎవరో చూడండి, దేవుని బిడ్డలా లోకస్తులా. మాకు ఎప్పుడు పెట్టావు, అదే నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు పెట్టలేదు, నువ్వు వస్తే మొత్తం పెట్టేస్తాం, నా ఇల్లు ఇచ్చేస్తా, వాకిలు ఇచ్చేస్తా, నాకున్నదంతా ఇచ్చేస్తా. వీళ్ళు అలా మాట్లాడట్ల ఆడంబరంగా. అన్నీ ఉన్నా ఇస్తారట. ఎట్లా ఉంటుంది, అణిగి మణిగి ఉంటుందట. ఏమీ లేనిది ఎగిరెగిరి పడద్దు. ప్రియులారా, వీళ్ళు మాట్లాడట్లా. నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా, మేము ఎప్పుడు భోజనం పెట్టామయ్యా అంటే. ఎక్కడ ఒక ప్రశ్న వచ్చింది నాకు, నా మనసులో ఒక ప్రశ్న. అసలు దేవుడు, ఆ మాట చెప్పండి అందరూ, ఆవిలించొద్దు దయచేసి, అందరూ చెప్పండి ఏ మాట అండి అది. దేవుడు అనండి, దేవుడు అనండి. అలాగా వచ్చి పిలిచాం, ఇద్దరం ఒకేలాగా వచ్చి పిలిచాం. అయితే ప్రియులారా గమనించండి, దేవుడికి ఆకలేస్తుందా, మనుషులకి ఆకలేస్తుందా? దేవుడికి ఆకలేస్తుందా అంటే ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఆయన కూడా మానవుడయ్యాడు గనక మానవుని స్వభావం ఆయనలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. సువార్తల్లో మనం చూస్తాం, యేసు ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. ఎందుకంటే ఆయన దైవ మానవుడు, మానవుడైన దైవం, దేవుడు ఆయన. ప్రియులారా, ఆయన ఆకలి వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే, ఎందుకు వేస్తుంది ఆయనకు ఆకలి అంటే, నిన్ను ఆశీర్వదించడానికి. ఎగ్జాంపుల్గా ఇస్సాకు జీవితాన్ని చూస్తాం మనం. అబ్రహం కొడుకు ఇస్సాకుని చూస్తాం. ఆయనకి ఇద్దరు కొడుకుల్లో పెద్దోడు కొంచెం అమాయకుడు, పెద్దోడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. చిన్నోడు జ్ఞానం సంపాదించి ఇంట్లోనే గుడారపు వాసిగా ఉన్నాడు, యాకోబు. పెద్దోడు ఏసావు. వీళ్ళిద్దరిని ఆలోచించి, ఆడు యాకోబు ఎలాగోలా బ్రతికేస్తాడు, అసలు ఆడిని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు మా రైజిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, రైజిని చూస్తుంటే భయం వేస్తుంది. రాత్రులు మా మధ్యలో పడుకుంటాడు, మా పిల్లోడు కదా, నా దత్తపుత్రుడాడు. ప్రియులారా, ఆడు ఏం చేస్తాడంటే, కాలేమో నాకేసి తంతాడు, ఈ చెయ్యేమో వాళ్ళ అమ్మ మీద పెట్టుకుంటాడు, అంటే పాస్టర్ గారి మీద పెడతాడు. ఇది కరెంటు కంజంక్షన్ లాగా. ఈ కాలుతో నన్ను తాకుతూ ఉంటాడు, ఉండడా వెళ్ళిపోయాడా ఇడుగు కోటాలని, ఈ ఉందా బయటికి వెళ్ళిపోయిందని ఈమెను కూడా తడుగుకుంటూ ఉంటాడు. మేమిద్దరం ఉంటేనే ఆడు పడుకుంటాడు. వాళ్ళ అమ్మ చూసి సరిగ్గా పడుకో, ఈ అమ్మ చూసి తిడుతుంది. ఆడు ఎట్లా పడుకుంటాడో మాకు తెలుసులేవే, నువ్వు మాట్లాడబాకంటది. చూడండి, మాకు దత్తపుత్రుడీడు మహా తెలివిగాలోడు అయిపోయాడు. ప్రియులారా, ఈయనకి పాస్టర్ అని చూస్తే పాస్టర్ లాగా గుర్తుపడుతున్నాడు, పాస్టర్ కాకపోతే పిచ్చోడు అంటాడు. వీళ్ళందరినీ అన్నయ్యోళ్ళు అంటాడు. మందిరంలో ఎవరైనా వచ్చారనుకో నాతో చెప్తాడు, తాత అన్నయ్య వచ్చాడు, అంకుల్ వచ్చాడు, ఆడు వచ్చాడు అంటాడు కొంతమంది, ఆడు తోటోళ్ళు అయితే ప్రియులారా, పాస్టర్ గారు వచ్చారనుకో పాస్టర్ గారు. ఎవరైనా కొత్తోళ్ళు వస్తే, ఆయన ఎవరో వచ్చాడు తాత నిన్ను అడుగుతున్నాడు,
ఎవర్రా పాస్టర్ గారు అండి? కాదు, పిచ్చోళ్ళ కనపడ్డాడు అంటాడు. ప్రియులారా, ఆలోచించాలి. మనం దేవునికి ఎలా కనిపిస్తున్నాం? ప్రియులారా, ఆయనకి ఆకలైంది. ఇస్సాకు సరిగ్గా అక్కడ ఎగ్జాంపుల్గా ఆ స్టోరీ పెట్టాడు. యోసేపును చూసి వీడు ఆశీర్వదించబడటం కష్టమే, వాడు ఎలాగైనా ఆశీర్వదించబడతాడు, వాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు నడుచుకుంటున్నాడు అంటే, అమ్మ తల్లి సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకున్నాడు, చక్కగా నడుచుకుంటున్నాడు. వీడికి సంఘం అంటే భయం లేదు, ఎంతసేపు అడవిలో వేటాడి తిరుగుతున్నాడు. వీడికి ఆశీర్వాదం కావాలి అంటే, ప్రియులారా, ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, శాపంలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం రావాలి. ఇది నా పరమ తండ్రి ఉద్దేశం. గట్టిగా చప్పట్లు ప్రియులారా. అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, ఒరే నువ్వు నడిచేది మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకో. పరమ తండ్రి నేర్పేది అదే, మన తండ్రి అయిన దేవుడు నేర్పేది అదే. ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదానికి దూరమైన వాళ్ళు ఈ ఆశీర్వాద గుంపులో చేరాలి. అందుకే చెప్తూ ఉంటాడు, ఒరే మేకలాగా కాదురా, గొర్రెలాగా బ్రతకరా, కనపడిన చోట గడ్డి తినబాకరా, నువ్వు తిండిపోతూ అయితే గొంతుకు కత్తెడ్డం పెట్టుకోరా, నువ్వు ఎక్కడ పడితే దుష్టుల ఆలోచన చొప్పున నడవకరా, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపేస్తుందిరా, ధనాశ సమస్తమైన కీడులకు మూలంరా, తిండిపోతూ అవకరా, ఏసావు భ్రష్టుడైపోయాడు, తిండిపోతూ అవ్వదు. ఇవన్నీ దేవుడు నేర్పుతూ ఉంటాడు. ఈ మేకల లాంటి స్వభావం కలిగిన వాళ్ళకి వీళ్ళను గొర్రెల్లాగా మార్చాలని. కరెక్ట్గా ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఇదంతా అనుకుని, ఒరే ఏసావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు ఆకలేస్తుందిరా, నువ్వు వెళ్ళి వేటాడి మంచి మాంసంతో మంచి భోజనం సిద్ధపరచుకుని పట్టురా, నేను దాన్ని తిని నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అన్నాడు. ఇక్కడ ఇస్సాకుని మన తండ్రి లేక మన దేవుడైన యేసయ్యకు సాదృశ్యంగా తీసుకోవాలి మనం. అంటే ఆయనకు మనం ఆహారం పెడితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. దీన్ని బబిలికల్ లాంగ్వేజ్లోకి వెళ్దాం. ఇది జనరల్ లాంగ్వేజ్ అన్నమాట. ఏది ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా, ఇదిగో ఆపాదమస్తకం నీకంకితం. మళ్ళీ ఒకసారి చెప్పరా, ఇదిగో. ఈ మాట మీరు అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, చప్పట్లు కొడతా. పాస్టర్ గారు కూడా చెప్పారు, కానీ నా మనసు ఎందుకో ఆమె మీదకి వెళ్ళింది. ఇక చెప్పమని ఉంది కదా, అలాగా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, నీ ధనము, నీ సమయం. ఈ లేటెస్ట్గా క్లాసికల్ సాంగ్లో ఏమని పాడా, దాన్ని పోల్చుకోవద్దు, దేవుణ్ణి పోల్చుకో. దేవుని బిడ్డగా ఎదుగుతూ, దేవుని బిడ్డలాగా పుట్టి, దేవుని సేవకుని చేతులు అప్పగించబడి, వాక్యానుసారంగా నిన్ను పెంచాక లోకానుసారిగా నువ్వు మారిపోతే నీకంటే భ్రష్టుడు ఎవడో ఉండడు. ప్రియులారా, ఆలోచించాలి. వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతున్నాం? వాక్యానుసారంగా ఆహాజు తండ్రి బోయాజు, బోయాజు తండ్రి ఓబేదు, ఓబేదు తండ్రి యేసయ్య. ఇది కాదు నిన్ను పెంచేది, నువ్వేం విన్నావు, ఏమి ప్రవర్తిస్తున్నావు, అది వాక్యానుసారమైన జీవితం అంటే. ప్రియులరా చూడండి, ఈ ఇస్సాకు నేను తిని ఆశీర్వదిస్తాను అన్నాడట. దాన్ని బబిలికల్ లాంగ్వేజ్లో నా దగ్గరికి వచ్చేటప్పుడు అర్పణ తీసుకురా. దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు. హేబేలు కయ్యను ఫస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు ఆదాం, చిన్న ఫ్యామిలీ. వాళ్ళిద్దరూ కలిసి 4వ అధ్యాయం ఆదికాండంలో వాళ్ళు అర్పణ తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళారట. అర్పణ 4వ అధ్యాయంలో చూడమ్మా, కయ్యను సంపాదన సేద్యపరిచాడు, వ్యవసాయం చేశాడు, మంచిగా ధాన్యం పండింది. ప్రియులరా, మంచి ధాన్యం ఇంట్లో నెట్టుకట్టుకున్నాడు, పనికి మాలిన ధాన్యం మూటలు కట్టేసి దేవుడి దగ్గరికి తెచ్చాడు. అర్పణ. హేబేలు ఉన్నాడు. ప్రియులరా, పనికి మాలిన దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, మంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటూ మంచి వాటిని తన మందలో కొవ్విన వాటిని, బలమైన వాటిని. అమ్మ కనపడలేదా నీకు?
కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు బైబిల్లో లేనిది సొంతంగా చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారు మహిమ. అందుకని నువ్వు నా వెనకాల తోకలాగా వచ్చే బైబిల్లో ఉందే అని చదివేయి. కొంతకాలమైన తరువాత కయ్యేను తన పొలము పంటలో, అదిగో చూసారా, అర్పణ దాన్నే ఆతిథ్యం అంటాం, లేటెస్ట్గా భోజనం అంటున్నాం. లేటెస్ట్గా దేవుడు చెప్పాడు నాకు ఆకలైంది భోజనం పెట్టారు అని. దాన్నే బైబిలికల్ లాంగ్వేజ్లో అర్పణ అంటారు. దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. ఎందుకంటే నా దగ్గరికి తీసుకురండి, దేవుడు చెప్పాడు నాకు మీరు ఇస్తే ఆకాశపు ఆకిళ్ళు విప్పుతా. మరి మీరు తింటారా? నేను తింటే తెస్తానని కాదురా పిచ్చోడా, నువ్వు పెట్టాలి కనుక పెట్టు అంతే, నువ్వు ఇవ్వాలి కనుక ఇవ్వు అంతే. ఆశీర్వాదం వాళ్ళదే, కయ్యని ఆశీర్వాదం కయ్యనిదే, హేబేలు ఆశీర్వాదం హేబేలుదే. అర్పణ దేవునికి ఇచ్చేయాలి, అది అంతే, దేవునికి ఇచ్చేయాలి. దేవుడు చెప్పాడు అర్పణ నేను మీకు ఇస్తాను, అందులో నాకు వచ్చేది నాకు తీసుకొచ్చేయండి. ప్రియులారా చూడండి, ఇస్సాకు నాకు ఆకలిగా ఉంది అన్నం తీసుకురా అన్నాడు, భోజనం సిద్ధపరచుకురా అన్నాడు. తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు నీ అర్పణ నా దగ్గరికి తీసుకొని రా అని. ప్రియులారా క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి ఆకలి కొని యేసు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. 3 సువార్తల్లో ఉంది మాట. అక్కడికి వెళ్ళేసరికి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అంటే ఆర్భాటం ఉంది, దేవునికిచ్చే మనసు లేదు అక్కడ, దేవునికిచ్చే మనసు లేదు. ప్రియులారా చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఒకసారి దేవుని మందిరంలో ఉన్న కుటుంబాలుగా మనం దేవునికి ఎంత ఇచ్చి ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి, నేను దేవునికి ఎంత ఇచ్చా, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇచ్చింది ఒకసారి కంపేర్ చేసుకోండి. ప్రియులారా దేవునిని ఎలా ఘనపరుస్తున్నా, అర్పణ దేవునికి ఇచ్చే అర్పణ వాక్యానుసారమే ఇవన్నీ. ప్రియులారా చూడండి, హేబేలు కయ్యను అర్పణ తెచ్చారట. అలాగే చూడండి, మరి ఇస్సాకుకి ఇద్దరు తెచ్చారు అర్పణ. విశేషం ఏంటంటే ఇస్సాకు ఇద్దరు తెచ్చారు. ఆయన చెప్పింది ఏశావుతో ఆశీర్వాదం కావాలనుకున్నవాడు ఏం చేశాడంటే ఆడు రాకముందే నేను తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇది ఆడిచ్చాక చూద్దాంలే, నువ్వు ఇచ్చాక ఎంత ఇచ్చావో నాకు చెప్పు, నువ్వు చేశాక ఎలా చేసావో నాతో చెప్పు, ఆ తర్వాత నేను చేస్తాను అనలా. వాడితో చెప్పాడు మా నాన్న, ఒక మంచి మాట కదా చెప్పాడు వాడితో, ఆ పని నేను చేసి ఆశీర్వాదం ఎందుకు పొందుకోకూడదు అనుకున్నాడు. వాళ్ళమ్మ కొంచెం సలహా ఇచ్చింది, అమ్మ ఆశీర్వాదం అన్నయ్యకి వెళ్ళిపోతుందే. ఒరే పిచ్చోడా, తండ్రి ఎప్పుడు ఎవరినైనా ఆశీర్వదిస్తాడురా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే తండ్రికి ఇష్టమైన ప్రవర్తన నీలో ఉండాలి. కుడివైపు ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, తండ్రికి ఇష్టమైన ప్రవర్తన నీలో ఉండాలి. చేపలకి ఆశ, మనలో ఆశ. మేము మా ఆత్మీయ తండ్రితో కలిసి జాలిపూడి అని వెళ్ళేవాళ్ళం. వాళ్ళందరూ ఉప్పర్లు సగర్లు మట్టి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. మా పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని ఎక్కడో నిడదవోల్లో ఉన్నారు, రోడ్డు పక్కన తవ్వుతున్నారంటే ఏ రోడ్డు తవ్వుతున్నారా అనుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఫోనులు లేవు, మాటతో అడ్రస్ తెలుసుకుని వెళ్ళటమే. అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే మమ్మల్ని చూసి గోసి పెట్టుకుని ఎట్లా ఉండేవాళ్ళు కదా, తలకు కట్టుకుని రోడ్ల పని. ఇప్పుడు రోడ్ల పని చేయట్లా. రోడ్ల పని ఒకప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు అఫీషియల్స్ అయిపోయారు, ఆఫీసర్లు. ప్రియులారా గోసి పెట్టుకుని అలా ఉంటే మేము అక్కడికి వెళ్ళి అమ్మా బాగున్నావా అనేవాడు, బాగున్నారా అని నన్ను పలకరించేవాడు. రండి అని చెప్పేసి వాళ్ళు చిన్న ఈ సూపర్ కాగితాలతో గుడారం వేసుకుని అందులోపల ఉండేవాళ్ళు. మేము వెళ్ళగానే పుల్లలు పెట్టి పొయ్యి పెట్టి వండి, నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పాడు, అదే స్వభావం నాకు కూడా వచ్చేసింది. వాళ్ళు పుల్లల పొయ్యి మీద వండి, కూర ఏమొద్దమ్మా మన దగ్గర రామచంద్ర పొడి ఉంటుంది కదా అది వేయనివాళ్ళం, అంటే రొయ్యల కారం అన్నమాట. వాళ్ళంత వేడివేడి అన్నం పెట్టి ఆ రొయ్యల కారం తీసుకొచ్చేస్తే ఆ వేడి అన్నంలో రొయ్యల కారపొడితో భోజనం ఉంటుందండి, ఏ రుచిగా వండినా ఉంటుందండి. చేతులెత్తి తిన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే ఒక్కళ్ళు ఎత్తరు. అందుకని నేను అడగను, మీరు చెప్పొద్దు, టైం వేస్ట్. అయితే ప్రియులరా మేము కూడా అలాగే ఆశపడి కలిపేసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత ఇక నవ్వలేవు. కారణం ఏంటంటే రొయ్యల కారం ఎంత ఉందో దాంట్లో వాళ్ళు పని చేసి వచ్చి పని చేసిన చేతులతో చేశారు కనుక ఇసుక కూడా అంత ఉంటుందండి. ఇసుక
కసకసలాడిపోతూ ఉంటుంది ప్రణిత. అలా మేము నోట్లో పెట్టుకుని బాగుందా అన్నయ్య అనేవాళ్ళు. సూపర్, భలే ఉంది, బాగుంది అనుకుంటా ఆ ఇసుక కారపొడితో ఉన్న భోజనం తినేసేవాళ్ళమండి. అందుకని ఇప్పటికి కూడా నాకు కారం అంటే భలే ఇష్టం. మరా చూడండి, ఈయన తండ్రి చెప్పిన మాట యాకోబు విని, యాకోబుతో చెప్పలా, మీతో కూడా చెప్పక్కర్లా. మీరు కూడా గొర్రెల స్వభావంతో ఉంటే ప్రతిదీ మీకు పొందొలిసినట్టు చెప్పక్కర్లా. కొంతమందికి చెప్పిన అయినట్లా ఈ బుద్ధిహీనులు ప్రాణాలు పోగొట్టుకుంది. విన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. నేను డైరెక్ట్గా చెప్పకపోయినా ఆయన ఉద్దేశం ఇది, ఆయన ఆశలు ఇవి, ఆయన చెప్పే సందేశ సారాంశం ఇది అని తెలుసుకున్న వాళ్ళని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. యాకోబుతో చెప్పలా వాళ్ళ నాన్నగారు. చెప్పకపోయినా తండ్రి ఇష్టమేంటో తెలుసుకుని యాకోబు అక్కడ నాటకం వేసినా, యాకోబు వస్త్రాలు మార్చుకున్నా, యాకోబు అబద్ధం చెప్పినా ఎందుకు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు అంటే, నేను ఆశీర్వాదం కోసం ఒక మంచి పని చేస్తున్నాను, మా నాన్నకు ఆతిథ్యం ఇస్తున్నాను అనేటటువంటి ఏకైక స్వభావాన్ని బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. మనం కూడా అదే నేర్చుకోవాలి. మనం సినిమా పాటలు పాడి సినిమా డ్యాన్సులు వేస్తే మన పాస్టర్ గారికి ఇష్టం ఉండదు. చెప్పకపోయినా తెలుసుకోవాలి. నేను అదే రాసుకున్నా, ఏమని, యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని. ఆ తర్వాత మాట మీకు అర్థం కాదు అసలు. ఏమని రాశాడు అంటే, నేను చెప్పకనే తెలుసు కదా నా జీవితం. నా పచ్చడి కావాలని నీకు తెలుసు, పంచభక్ష పరమాన్నాలు నాకు అక్కర్లేదని నీకు తెలుసు, హృదయంతో ప్రేమించే మనుషులు కావాలని నాకు తెలుసు, డబ్బుండే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదని నీకు కూడా తెలుసు. ప్రియులారా, మన గురించి దేవుడే ఎదురుగా పడినప్పుడు, ఫేస్ టు ఫేస్గా పడినప్పుడు మన స్వభావాన్ని ఏం చూస్తున్నాడు? ప్రియులారా, నన్ను డబ్బుతో కొనాలనుకునే వాళ్ళకే ఎప్పుడు నేను సరెండర్ అవ్వను. ఆస్తి, అధికారం, హోదాతో నన్ను సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఎప్పుడు నేను దొరకను. మంచి హృదయంతో, ప్రేమించే మనస్సుతో, ప్రియులారా, ఆర్భాటాన్ని చూడకుండా నా దేవుని వలె హృదయాన్ని చూసే వాళ్ళనే నేను ప్రేమిస్తాను. హృదయాన్ని చూసే వాళ్ళని ప్రేమిస్తా. వాళ్ళకి చెప్పక్కర్లా, అన్ని వివరంగా చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలిసిపోద్దండి. వాళ్ళకి కొంతమంది నా కోసం షుగర్ ఫిల్స్ కొని పెట్టుకొని ఉన్నారు ఇంట్లో. ఎప్పుడన్నా నేను వెళ్తే కాఫీలో అవి వేసి ఇవ్వటానికి నేను మనసులో ఎంత సంతోషపడతాను. ప్రభా, నాకు షుగర్ ఉందని షుగర్ ఫిల్స్ కూడా వీళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకోరు, నా కోసమే దాచిపెట్టారు. అందును బట్టి నీకు స్తోత్రం. వీళ్ళని సమృద్ధిగా ఆశీర్వదించు నాయన. ఆశీర్వదించి వచ్చేస్తాం అంతే. ప్రియులరా, దేవుడు ఆకలి అవుతుంది, ఆహారం తీసుకురండి, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పారే తప్ప ఎప్పుడు కూర్చుని ఫుల్గా లాగించేయాల. మన వాళ్ళకి దొరికితే చాలండి, ఇక ఉన్న ఇల్లు మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు, తల్లిదండ్రులు పడే కష్టాలు మర్చిపోతారు. మనకు దొరికిందే చాలు అంతే. ప్రియులరా, చూడండి, అవి దేవుడు పెట్టిన లక్షణాలు కావవి. ఒక మంచి అనుభవంలో నువ్వు ఎదగాలి. ఆశీర్వాదం నాకు కావాలి. ఆశీర్వాదం కోసం నా తండ్రి చెప్పిన పని నేను చేస్తా. నా తండ్రి ఏది చెప్తే నేను అదే చేస్తా. ఆకలి అవుతుంది, భోజనం పట్టుకురా అన్నాడు మా నాన్నగారు. నేను వెళ్ళి చేస్తా. మధ్యలో డౌట్ వచ్చింది, అమ్మా నేను తప్పు చేస్తున్నానని నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడమ్మా అన్నాడు వాళ్ళ అమ్మతోటి. అయ్యా, ఆయన శపించే వ్యక్తి కాదయ్యా, ఆశీర్వదించే వ్యక్తి మాత్రమే. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఇందాక ఆ మాట నోట్ చేసుకోమని చెప్పా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, తండ్రి ఆశీర్వదిస్తాడే తప్ప శపించడు. నీ అంతటి నువ్వు శాపం కొని తెచ్చుకుంటున్నావు, నీ క్రియల ద్వారా శాపం కొని తెచ్చుకుంటున్నావు. ఆయన నిన్ను శపించడయ్యా, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వెళ్ళు, నువ్వు చేసే పని మంచిదే, దాంట్లో అబద్ధాలు ఉన్నాయి. మంచి పని చేస్తున్నావమ్మా. పెళ్లి చేయాలన్న వాళ్ళకి పెద్దోళ్ళు ఏమని చెప్తారండి, కృపాజ్యోతి గారు, 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంట. అది మంచి పని రా బాబు. అది 100 అబద్ధాలు లెక్కలోకి రావు. ఇద్దరు కలిసి చక్కగా సంసారం చేసుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, వాళ్ళని మెచ్చుకుంటాడు. 100 అబద్ధాలు లెక్కలోకి. అలాగని అందరూ అబద్ధాలు చెప్పేమని చెప్పట్లేదు సుమా. నేను అబద్ధం చెప్పేవాడు దేవుడి రాజ్యానికి వారసుడు కాదట. ఆ పరిస్థితికి వెళ్లకుండా నన్ను కాపాడు ప్రభు అని ముందలే సిద్ధపడటం కోసమే బైబిల్ మనకిచ్చింది. ముందే సిద్ధపడటం కోసం దేవుడు నేర్పించాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్పకూడదు.
దొంగతనం చేయకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం, కొరింథీయులకు రాసిన పత్రికల్లో వివరాలు చాలా ఉన్నాయి. అయితే చూడండి, నా తండ్రి చెప్పింది నేను చేయాలి అంటే కేవలం భోజనం దగ్గర ఆగింది మన సబ్జెక్ట్. ఇంకా మిగిలిన 6 ఉన్నాయి. నా తండ్రి చెప్పింది చేయాలి, అదే చేస్తున్నాను నేను. అందులో అబద్ధాలు దొరుకుతున్నాయి, కొంచెం మోసం చేసినట్టు దొరుకుతుంది, కొంచెం ఇబ్బందే. అయితే నేను తండ్రిని అడుగుతా. తర్వాత తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆకలి బాధతో వచ్చాడంట తండ్రి దగ్గరికి. చూసారా భోజనం లింక్? ఆకలి బాధతో వచ్చాడట. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టు నాశించిన దుష్టుడనయ్యా. ఒరే, ఇప్పుడు ఏడుస్తున్నావు, ఆ పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావురా అంటే కళ్ళు కనపడలేదయ్యా. అహంకారం, గర్వం, డబ్బు ఉంది, హోదా ఉంది, నన్ను చిన్నబాబు గారని పిలిచేవారు, అప్పుడు ఇవి గుర్తించలేకపోయా. అందుకనే నా శాపాన్ని నేనే తెచ్చుకున్నాను. తండ్రి, నీ కుమారుడిని అనిపించుకునే యోగ్యత నాకు లేదయ్యా. నీ కుమారుడిని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. ఈ శాపానికి కారణం నేను, ఈ దౌర్భాగ్యపు జీవితానికి కారణం నేను. నా అంతటి నేనే శాపాన్ని కొని తెచ్చుకున్నా. నువ్వు ఆశీర్వదించే తండ్రివయ్యా, అందుకే నీ పాదాలు పట్టుకున్నా. ఆ కుమారుడు తండ్రి పాదాల మీద పడిపోయాడు. ప్రియులారా, మనం కూడా శాపానికి వారసులం అవ్వకూడదు, ఆశీర్వాదానికి వారసులం అవ్వాలి. తెలుసో తెలియక పొరపాట్లు జరిగిపోయినాయి. ఇంకా నిన్ను దేవుడు తీసుకోవాలా, ఆయన ఇంకా రాలా. నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు, ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీలో మారు మనసు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పాదాల మీద నువ్వు పడాలి. వచ్చాడు, నేను నిన్ను తడిమి చూడాలయ్యా అన్నాడు యాకోబు. యాకోబుని ఇస్సాకు, తండ్రి అన్నం తిన్నావుగా నాన్న, ఇంకా తడిమి చూడటం ఎందుకే? ఒరే, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని దేవుడు యేసయ్యా. కొట్టండి గట్టిగా, చెప్పండి. బట్టలు వేసుకుంటే సరి చేసుకుంటారు. ప్రియులారా చూడండి, స్వభావం చూడండి. లేఖనాలు అక్షరార్థంగా ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా దాన్ని అన్వయించుకోవాలి. దేవుడు అర్పణ కోరాడు, నువ్విచ్చిన అర్పణ దేవుడు ఇష్టపడాలి, నువ్విచ్చిన అర్పణ దేవునికి ఇష్టపడాలి. అది హృదయార్పణ అయితే, నీ హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చే అర్పణ అయితే దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. అంటే శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైంది, నాకు ఏది ఇష్టమో అది మీరు పెట్టారు అన్నాడు. దేవునికి ఏమి ఇష్టం? మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, యెహోవా ఓరు బాబోయ్. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం కదా, 16వ అధ్యాయం 7వ వచనం, 16th చాప్టర్ 7th వర్స్ చదువు. మనుషులు పై రూపాన్ని లక్ష్యం, నువ్వు ఎర్రగా ఉంటే చూస్తారు, బండగా ఉంటే చూస్తారు, ఓ నగలేసుకుని ఏలాడితే చూస్తారు. ప్రిల్లరా, నువ్వు మెయింటైన్ చేసే బళ్ళు చూస్తారు, నీ చేతిలో ఉన్న డబ్బు చూస్తారు, నీకున్న ఫోన్పే చూస్తారు, నీ యొక్క పై రూపాన్ని లక్ష్య పెడతారు. నేనైతే ఏమి లక్ష్య పెడతాను అంటున్నాడు దేవుడు, నేను హృదయాన్ని లక్ష్య పెడతా. అంటే దేవునికి ఇప్పుడు ఆకలైంది దేని మీదో మీకు అర్థమైపోయింది. మన హృదయం మీద ఆయనకి ఆకలైంది. నీ హృదయాన్ని నాకు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి. ఒక మంచి భక్తుడు పాత పాట, ఒకటి మంచి పాట, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. ప్రకటన గ్రంథంలోకి వచ్చాయమ్మా 3వ అధ్యాయం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. 20 కానీ 21 కానీ 19 కానీ ఉంటుంది చూడు 3వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని హృదయమనే తలుపులు తెరచిన ఎడలా, తీసిన ఎడలా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును, అదిగో భోజనం. చూసారండి, ఆకలి కొంటే దేవుని ఆకలి తీర్చడం ఏంటో చూడండి ప్రియులారా.
నీ హృదయపు తలుపులు తెరచి, ఎప్పటికైనా ఆలస్యమైంది లేదు, నీకు ఆఫర్ ఇచ్చాడు దేవుడు, నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే మేకగా ఉన్నావేమో, గొర్రెగా ఉన్నావేమో ఆలోచించి మనసు తిరుపుకో. 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. మరణము నొందువాడు, మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కావున నీ మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టండి ఆయన వాక్కును బట్టి. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ హృదయము అనే అర్పణ దేవునికి నువ్వు ఇవ్వగలిగితే, ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన నిన్ను ఆశీర్వదించి నిత్యరాజ్యానికి నడిపించగలిగిన శక్తిమంతుడు. అందరూ లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకునే సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి, తలలు వంచండి, కళ్ళు మూయండి. చేతులు ఎత్తగలిగిన వారు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి, దేవుని వైపు చూడండి. ప్రియులారా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ పగటి వేళ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ వెలుపటి అలంకరణ దేవునికి అక్కర్లేదు. నీకు ఆ అందం ఇచ్చింది దేవుడే, ఆ ఐశ్వర్యం ఇచ్చింది దేవుడే, నీకు ఆ ఉన్నతమైన స్థితినిచ్చింది దేవుడే. ఇచ్చిన దేవునికి నీ మీద ఆశ లేదు, కానీ నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. ఆ నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలగాలి. అందరూ ప్రార్థన చేయాలి. వినిన వాక్యాన్ని బట్టి మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. హృదయంలో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా, కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే, అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. కలువరి సిలువే కడసారి నిరీక్షణ ఇది ఆరి బరళాంతురి విలిబిరియంతరబల. ఇదిగో మహిమ స్వరూపి అయిన దేవుడు మేఘారూఢుడై మేఘముల మీదకొచ్చు సమయం ఆసన్నమైంది. సమస్త జనములు ఆయన ఎదుటకు పోగు చేయబడతారు. ఆయనతోను ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్ గా ఆయన ఎదుట నువ్వు నిలబడాల్సిన దినం వచ్చేస్తుంది. ఆలోచించు, నీవు కుడి వైపునున్న వ్యక్తివా, ఎడమ వైపునున్న వ్యక్తివా, గొర్రె స్వభావంతో వెంబడించే వ్యక్తివా, మేక స్వభావంతో వెంబడించే వ్యక్తివా? ఇప్పటికైనా నీ మనసులో ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు పాదాల మీద నువ్వు పడగలిగితే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నాకు సహాయం చేయి, నన్ను నేను తగ్గించుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయంటూ నోరు తెరవండి. దయచేసి నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని ఆరాధించే సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వినిన వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఒక మంచి తీర్మానం రావాలి. మనుష్య కుమారుడు మహిమతో రాబోతూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు రాకడను ఆస్వాదిద్దాం. ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికే నేను వస్తున్నా. ఆయనకి సింహాసనం వేయబడింది. నీవు నేను మనమందరం ఆయన ఎదుట నిలబడాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. నీవు ఆయన ఎదుట నిలబడాలి, నేను ఆయన ఎదుట నిలబడాలి.
ఆయన నిన్ను చూసినప్పుడే చెప్పేస్తారు, నువ్వు కుడి వైపున ఉండాలా, ఎడం వైపున ఉండాలా. ఆయన గొల్లవాడు, మేకలలో నుండి గొర్రెలను ప్రత్యేకపరిచారట. ఈ లోకస్తుల్లో నుండి దేవుని బిడ్డలను ఆయన ప్రత్యేకపరిచే దినం రాబోతా ఉంది. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి ఆలోచించు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుణ్ణి అనుసరిస్తూ గొర్రె వలె బ్రతుకుతున్నావా, లేక నాకు తెలుసు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అను మేక వలె బ్రతుకుతున్నావా? కుడివైపునున్న వారే నిత్య జీవానికి వారసులు, ఎడమవైపునున్న వాళ్ళు శపించబడిన వాళ్ళు. అయినా తండ్రి ప్రేమించి నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. తండ్రి పాదాల మీద పడి, అయ్యా నీ కుమారుణ్ణి అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నీ పనివారిలో ఒక పనివాడిగా నన్నుంచు అంటూ ఆ కుమారుడు తండ్రి పాదాలు పట్టుకుంటే కొవ్విన దూడలను వధించి అద్భుతమైన ఆహారాన్ని పెట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన తండ్రి. ఇస్సాకు ఆశీర్వదించే తండ్రి కానీ శపించే తండ్రి కాదు. కనుకనే ఆశీర్వాదం కోసం యాకోబు ప్రయాసపడ్డాడు, తపన పడ్డాడు, తండ్రి పాదాల మీద పడ్డాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఒక కుటుంబానికి నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. ఒక కుటుంబానికి నాయకుడిగా ఏర్పరచబడిన ఇశ్రాయేలు ఓ గ్రామానికి అధిపతిగా మార్చబడ్డాడు. ఓ గ్రామానికి అధిపతిగా మార్చబడిన ఇశ్రాయేలు ఒక దేశముగా, ఒక సామ్రాజ్యంగా, ఈ ప్రపంచాన్ని గడగడలాడించే ఒక అద్భుతమైన సామ్రాజ్యంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకుని గణపరచడానికి కనీసం చప్పట్లు కూడా కొట్టబుద్ధి కావట్లేదు నీ జీవితానికి. దేవుని వాక్యానుసారంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని గణపరచలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు కూడా దేవుని ఎదుట ఫేస్ టు ఫేస్గా నిలబడితే నీ స్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఎప్పటికైనా మనస్సు త్రిప్పుకుని దేవుని పాదాల మీద పడి, దేవా నన్ను కనికరించి నాకు సహాయం చేయి అని దేవుణ్ణి నువ్వు అడగగలిగితే నీ జీవితంలో కార్యం చేయటానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువా నా జీవితంలో కార్యం చేయను ఆయన, నేను కుడివైపున ఉండాలి, గొర్రె స్వభావంతో నిన్ను వెంబడించాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నిత్యరాజ్యానికి నేను చేరుకోవాలి అని ఆశపడిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ నిస్సహాయమైన స్థితిని దేవుడు చూస్తున్నాడు, మీ జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు. ఈ పగటి వేళ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారికి సహాయం చేసే శక్తిమంతుడు నీవే తండ్రి. ఇప్పటి వరకు మేకల్లాగా బ్రతికిన వారి స్వభావాన్ని గొర్రెలాగా చేయగలిగిన పరమ వైద్యుడవు నీవే. కృప చూపండి, బలపరచండి, మీ శక్తితో నింపండి. ఈ సంఘం నీది, ఈ సేవ నీది, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డ నీ బిడ్డలే ప్రభువా. వారి జీవితాల్లో కార్యాలు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశీర్వాదపు గుంపులో దేవుడు మనల్ని నిలబెడుతున్నందుకు అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం.